students. Yesterday we discussed about the methods, people-centered methods. Another method is a recent trends. This is another topic. Recent trends meaning the constructive learning. Constructive learning. Constructive learning is a learning. The theory is it is based on a philosophy, anthropology, as well as the psychology. We under the philosophy is a which is wrong, which is the in the concrete discussion. Then anthropology it related to the human psychology. హ్యూమన్ ఎలా డెవలప్ అయ్యాడు ఏంటి అవన్నీ ఉండేదాన్ని యాంథ్రాలజీ అంటాం. యూజువల్లీ ద సైకాలజీ మానవ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రం. దీనిలో మనం ఏం చేస్తామంటే హౌ టు వి బిహేవ్, హౌ వీఆర్ గోయింగ్, ఆల్ దీస్ ఆర్ డిస్కస్. ద కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ అటెంప్ట్ టు షిఫ్ట్ ద education from the teacher dominant phase of the to the student centered one. అంటే అంతకుముందు మనం చేసిన అన్ని టీచర్ సెంటర్, ఇదేం చేస్తుంది అంటే స్టూడెంట్ సెంటర్గా ఇది పనిచేస్తుంది అనమాట. దీనిలో ఏంటంటే కన్స్ట్రక్టివ్ వే అంటే ద స్టూడెంట్స్ థాట్ టు అసిమిలేటెడ్ ఎక్స్పీరియన్సెస్, నాలెడ్జ్, ఇన్సైట్ టు ద ఆల్రెడీ నో ఫ్రమ్ నీడ్ కన్స్ట్రక్టివ్ ఏ న్యూ మీనింగ్. అంటే కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ యాక్టివిటీ, పార్టిసిపేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ రిగార్డింగ్ ద లెర్నింగ్ యాక్టివిటీ ఇన్ ద ఫైండ్ రెలవెంట్ టు ఎంగేజ్. అంటే దీనిలో మనం కన్స్ట్రక్టివ్గా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏమే అంశాలు మనకు కావాలి, దాన్ని ఎలా మనం థింక్ చేయాలి, హైలీ థింక్, దాని రెలవెంటెడ్గా ఉండేదాన్ని మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ ద బేస్డ్ ఆన్ దేర్ ప్రేయర్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్. అప్లై దీస్ new situations and integrations of the new knowledge gained to the pre-existing intellectual constructions. In the constructions theory emphasize in the place the learner interact to the. ఇంకోటి ఏంటంటే దీనిలో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అంశాలు బై అలా ఆబ్జెక్టివ్ విధంగా మనం ఇవన్నీ చేస్తాం అన్నమాట. ఆబ్జెక్టివ్ విధంగా కాన్సెప్ట్ వైజ్ సొల్యూషన్ టు ప్రాబ్లం, దీన్నన్నీ మనం చూసుకుంటా ఉన్నామంట. ఎక్స్ప్లోరింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిజికల్ సరౌండింగ్, ఎక్స్పెరిమెంటల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కీ మెథడ్ ఆఫ్ ఏ కన్స్ట్రక్టివిజం. ఈ కన్స్ట్రక్టివిజంలో టీచింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ హెల్పింగ్ లెర్నర్ క్రియేట్ ఎ నాలెడ్జ్. కన్స్ట్రక్టివ్ థింకింగ్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో ఎఫెక్టివ్ ద కాంటెక్స్ట్, బిలీఫ్స్, యాటిట్యూడ్ ఆఫ్ ద లెర్నర్. అంటే దేని మీద డిపెండ్ అవుతుంది? మోస్ట్ ప్రాబబ్లీ మన బిలీఫ్స్ మీద, మన ఉండే కాంటాక్స్ట్ మీద, యాటిట్యూడ్ ఆఫ్ ద లెర్నర్ అంటే మన వైఖరి. అంటే బిలీఫ్స్ అంటే తెలుసుకు మీ నమ్మకాలు, అంటే క్రిస్టియన్స్ కొన్ని నమ్మకాలు ఉంటాయి, హిందూస్ కొన్ని నమ్మకాలు ఉంటాయి, అయితే ముస్లిమ్స్ వేరే వాళ్ళ మత నమ్మకాలు ఉంటాయి అన్నమాట. ఆ నమ్మకం అనేది మత ఆచారాల నుంచి వస్తుంది. దాన్ని కూడా ఈ కన్స్ట్రక్టివ్ దానిలో మనకి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. These are the same assumptions about learning. The main learning దీనిలో మనకి డిఫరెంట్ ఉంటాయి. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి కాగ్నిటివ్ కన్స్ట్రక్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఏ సోషల్ కన్స్ట్రక్ట్. కాగ్నిటివ్ అంటే మనం జనరల్గా ఈ చేసేది దీన్ని కాగ్నిటివ్ కన్స్ట్రక్షన్ ఎవరో ఐడెంటిఫై చేశారంటే, షేర్ చేశారంటే జీన్ పీజెంట్ సరేనా, పీజెంట్. ఇతను జర్మనీయన్ సైంటిస్టు. ఇతను చేశాడు అనమాట. దీనిలో ఆర్టికులర్ మెకానిజం విచ్ నాలెడ్జ్డ్ టు ద ఇంటర్నైజ్డ్ బై ద లెర్నర్. అలాగే ఈ కాగ్నిటివ్లో ఎప్పటి నుంచి అంటే మనం ఎప్పటి నుంచి ఇంటర్నల్ ఆర్గానిజమ్స్ డెవలప్ అవుతున్నప్పుడే మనం ఆలోచిస్తాం, దాని గురించి థింక్ చేస్తాం అనేది కూడా చెప్పాడనమాట. accommodating the knowledge through the accumulation essence or individual constructions a new knowledge for their experiences. అలాగే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నుంచి మనకు డెవలప్ అవుతున్న మైండ్ నుంచి కూడా మనం ఇవి కాగ్నిటివ్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి కూడా మన ఫ్రేమ్వర్క్స్ లేకపోతే మన ఎక్స్పీరియన్సెస్, ఆల్రెడీ మనం ప్రీవియస్లో మనం చేసిన ఎక్స్పీరియన్స్ కూడా దీనిలోనే మనం కన్సిడర్ చేస్తాం అనమాట.
These are individual experiences and enlightenment, the internal representations, the familiar to change the fault understandings, all these అనమాట experiences in their internal representations. According to the theory, accommodation is a process of rephrasing mental representation of external world is the fit of a new experiences, violating our expectations. We oftenly fail by the accommodation a new experiences, reframing models of the way the world works. We learn about ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్స్, అదర్స్ ఫెయిల్యూర్స్. ఇంకోటి ఏంటంటే మనం మన ఫెయిల్యూర్స్ నుంచి లేకపోతే అదర్స్ ఫెయిల్యూర్స్ నుంచి కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. దిస్ ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఈజ్ నాట్ ఏ పర్టికులర్ పెడగోగి. అంటే ఈ కన్స్ట్రక్టివ్లో ఇది ఒక పర్టికులర్ ఫార్మేట్ ఉంటుంది అనేది మనం ఏం చెప్పలేము, తెలుసు కదా. కొన్నిసార్లు మనం వేరే వాళ్ళు ఫెయిల్యూర్స్ని కూడా చూసి మనం రెక్టిఫై చేసుకుంటూ ఉంటాం అనమాట. అది కూడా మనం కన్సిడర్ చేస్తాం. దీనికి ఒక పర్టికులర్ అంటూ ఏముండదు కన్స్ట్రక్టివ్లో. ద థియరీ డిస్క్రైబ్స్ హౌ టు లెర్నింగ్ హ్యాపెన్స్ ఆర్ వెదర్ లెర్నర్స్ ఆర్ యూజింగ్ their expensive to understand the lectures following instructions by building a model airplanes. In the case of theory, constructions suggested to the learner constructive knowledge, their experiences. The constructivism is oftenly associated with the pedagogy approach, the promoted to the learning. The constructive teaching is based on a recent research about the హ్యూమన్ బ్రెయిన్. అలాగే మనం ఈ కన్స్ట్రక్టివ్ రీసెర్చ్లో మనం ఇంకోటి ఏంటంటే ఈ రీసెంట్గా హ్యూమన్లో డెవలప్ అయిన బ్రెయిన్ డెవలప్ అయిన దాన్ని బట్టి కూడా మనం ఈ కన్స్ట్రక్టివ్ని మనం ఆల్సో ఇప్పుడు చూడండి, అంతకుముందు సెల్ ఫోన్ అంటే మనకు తెలియదు, ఇప్పుడు సెల్ ఫోన్ నుంచి అన్ని యాక్టివిటీస్. అంతకుముందు ఫోటో దిగాలంటే ఓన్లీ కెమెరా ఉండేది, లేకపోతే ఎలా ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ నుంచి తీసుకుంటాం. లేకపోతే ఇప్పుడు ఫోన్పేలు చెల్లించాలంటే అంతకుముందు ఫోన్పే అవైలబుల్ ఉండేది కదా, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఫోన్పే అనేది అవైలబుల్ వచ్చింది. అంటే నో నీడ్ టు గో బ్యాంక్ ఆర్ ఏటీఎం సెంటర్స్, ఈజీలీ వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ మనీ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. వాట్ ఎవర్ వీ నీడ్ జస్ట్ బై అండ్ దేర్ పే ఇట్, ఇట్స్ ఫినిష్ ఇట్. అంటే దిస్ ఈజ్ ఆల్సో రీసెంట్ ఇప్పుడు హ్యూమన్ బ్రెయిన్ అనేది దానికి డెవలప్ అయి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద రిగార్డింగ్ ద కన్స్ట్రక్టివ్ అనమాట. కన్స్ట్రక్టివ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ సోషల్ కన్స్ట్రక్టివ్. ఈ సోషల్ కన్స్ట్రక్టివ్ అంటే బోల్డ్ ఏంటంటే మనం ఎలా ఉంటున్నాం, మెయింటైన్ ఆఫ్ ద హ్యూమన్ అండ్ డెవలప్మెంట్, సోషల్ సిచ్యువేషన్ అండ్ నాలెడ్జ్ కన్స్ట్రక్టెడ్ టు ద ఇంటరాక్షన్ విత్ ద అదర్స్. అంటే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మనం ఉండే వాతావరణం అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. సోషాలజికల్ ఫ్యాక్టర్స్ అన్నీ దీనిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఇట్ అప్లైస్ జనరల్ ఫిలాసఫీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఇన్ టు ద సోషల్. అంటే ఆల్ మన సోషల్ ఏముంటుంది అంటే చూడండి, మన ఏ ఏరియాలో నివసిస్తూ ఉన్నాం అనుకో, ఆ ఏరియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాల్యూస్ కానీ అవన్నీ మనం పెడుతూ ఉంటాం. అలాగే మన రిలీజియస్ బిహేవియర్లను బట్టి అవి కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుందండి. ఇంపార్టెంట్ టు నో ప్రెమిసెస్ అండర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అజంప్షన్స్ ద థియరీ ఆఫ్ ద సోషల్ కన్స్ట్రక్షన్స్. ఈ దీనిలో అంటే మన సోషల్ కన్స్ట్రక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చేస్తుంది అనమాట. హ్యూమన్ బీయింగ్ rationalize their experiences by creating a model of the social world and the way that we function. A belief in a languages, a most essentially system through which a human construct to reality. అలాగే సోషల్ లెవెల్స్ ఉంటాయి. కాగ్నేటివ్ గ్రోత్ అకర్స్ టు ద ఫస్ట్. ఈ కాగ్నేటివ్ గ్రోత్ అనేది కూడా ఫస్ట్ మన సోషల్ చెప్పాను కదా, మన ఎన్విరాన్మెంట్, మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు దాన్ని బట్టి కూడా అకార్డ్ విత్ ఇన్ ద ఇండివిజువల్స్. ప్రతి ఇండివిజువల్కి ఇది చేంజ్ అవుద్ది. కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్ ఆఫ్ సచ్ ఏ సోషల్ లెవెల్స్ అలౌ టు రిలేటెడ్ విత్ దమ్ టు సర్కమ్స్టెన్సెస్. దాంతోపాటు మన సర్కమ్స్టెన్సెస్, అక్కడ మనం ఫేస్ చేసే సర్కమ్స్టెన్సెస్ని బట్టి కూడా మన గ్రోత్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దిస్ స్టేట్ ఇండివిజువల్ నాలెడ్జ్ ఆర్ ఫౌండ్ ఇన్ దేర్ ఇంటరాక్షన్స్ విత్ దేర్ సరౌండింగ్స్. ద అదర్ పీపుల్ బిఫోర్ ద నాలెడ్జ్ ఇంటర్నలైజ్డ్ culture and context, understanding the what occurs in the society. Knowledge constructions based on the understandings are emphasized in the social construct.
ఇంకోటి ఏంటంటే మన సోషల్ కన్స్ట్రక్టివ్ బిలీఫ్లో రియాలిటీ ఈజ్ కన్స్ట్రక్టెడ్ త్రూ ద హ్యూమన్ యాక్టివిటీ. మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ టుగెదర్ ఇన్వెంటెడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద వరల్డ్. ద సోషల్ కన్స్ట్రక్టివ్నెస్ అండ్ రియాలిటీ కెనాట్ డిస్కవర్డ్. ఇవన్నీ మనం ఎక్కువ సోషల్ కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో హ్యూమన్ ప్రొడక్ట్. ఈ సోషల్ కన్స్ట్రక్టివ్ అనేది కూడా హ్యూమన్ మన ఒక ప్రొడక్ట్ అనమాట. మనం బిహేవ్ చేసేదాన్ని బట్టి అలాగా ఉంటుంది అనమాట. ఇండివిజువల్ క్రియేట్ మీనింగ్ త్రూ దేర్ ఇంటరాక్షన్స్ విత్ అదర్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ దే లివ్. నెక్స్ట్ లెర్నింగ్ అనేది కూడా సోషల్ కన్స్ట్రక్టివ్ వ్యూలో ఇది ఒక పాయింట్ అనమాట. ఇది పాయింట్ ఓన్లీ టు ద ఇండివిజువల్ అండ్ ప్యాసివ్ డెవలప్మెంట్ ఆఫ్ బిహేవియర్స్ ఆర్ షేప్డ్ బై ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. అలాగే మన బిహేవియర్ అనేది కూడా మన బిహేవియర్ అనేది షేప్ చేసేది కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, లేకపోతే ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం, అవి కూడా చాలా ఎఫెక్ట్. ఇప్పుడు మీరు క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళతో ఉంటే మీరు కొంచెం చదవాలనిపించే మూమెంట్, కానీ ఎంజాయ్ చేసేవాళ్ళు, మూవీస్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఇలా షాపింగ్లకి, లేకపోతే ఈటింగ్ హోటల్స్కి ఇలా వెళ్ళే వాళ్ళతో ఉన్నారంటే మీకు ఆ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. దిస్ ఏ అనదర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్. అంటే ఈ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ కూడా స్టూడెంట్ సెంటర్డ్ పెడగోగి. దీనిలో మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ లెర్నింగ్ ద సబ్జెక్ట్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ సాల్వింగ్ ఓపెన్ ఎండెడ్ ప్రాబ్లమ్స్. అలాగే మనం ప్రతి దాన్ని మనం సాల్వ్ చేసే దాన్ని బట్టే మనం రికగ్నైజ్ చేస్తాం అనమాట. స్టూడెంట్ లెర్న్ బోత్ థింకింగ్ స్ట్రాటజీస్ అండ్ డొమైనింగ్ నాలెడ్జ్. ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ ఈజ్ అప్రోచెస్ ద challenges. Student learn through the engaging in a real problems. It is a format that simultaneously developed both problem solving strategies are a disciplinary knowledge based on the skill by facing students activity of the problem solve confront within a ill structured situation, simulations knowledge and problem they likely face to the future managers in a complex organization. Problem based learning make a fundamental shift from focus on a teaching to focus in a learning. The process aimed using the power of ఇవన్నీ ఇంకేంటంటే మనం చేసే దాన్ని బట్టి మనం నేర్చుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇల్ స్ట్రక్చర్డ్ ప్రాబ్లమ్స్ విచ్ ఈజ్ అ లెర్నర్ సెంటర్. అంటే ఓన్లీ లెర్నర్ సెంటర్ బేస్గా మనం బేస్ చేస్తూ ఉంటాం. అంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ బిగిన్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఇల్ స్ట్రక్చర్డ్ ప్రాబ్లమ్స్ విచ్ ఈజ్ ఆల్ లెర్నర్ ఈజ్ సెంటర్డ్. అంటే మనం కొన్ని ఎవరు సాల్వ్ చేసే చెప్పడానికి ఎవరు లేనప్పుడు కూడా మనం కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం. అవి మనం ఇండివిజువల్గానే సాల్వ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్రాబ్లమ్స్ని బట్టి కూడా మనం మోస్ట్ ఆఫ్ ద లెర్నర్ అకర్స్ ఏ స్మాల్ గ్రూప్ రేదర్ దెన్ ద లెక్చర్స్. అంటే గ్రూపులుగా ఉన్నప్పుడు ఇది ఈజీగా సాల్వ్ అవుతూ ఉంటుంది. ఒకరు బాగా తెలుస్తుంది అనుకో, దాన్ని మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే కాకుండా టీచర్ రోల్ ఈజ్ ఏ మోర్ లైక్ దట్ ఫెసిలిటేటర్ ఆఫ్ ద కోచింగ్ స్టూడెంట్ లెర్నింగ్. అంటే ఇప్పుడు చూడండి, కోచింగ్కి వెళ్ళే వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు, గ్రూప్ డిస్కషన్, కాంపిటీషన్, ఒక నలుగురు ముగ్గురు కూర్చి చదువుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా వచ్చినప్పుడు ప్రాబ్లం దానివల్ల ఇదని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. దానికి ఎలా చదవాలి ఏంటి అనేది టీచర్ అనేవాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. దానికి కూడా అలాగే దీనిలో క్యారెక్టర్స్ ఏంటంటే, దీనిలో ఫస్ట్ వన్ క్యారెక్టర్ ఏంటంటే లెర్నింగ్ ఈజ్ డ్రైవ్ బై ద ఛాలెంజెస్. సవాళ్ళు ఉంటాయి. నెక్స్ట్ వన్ ఓపెన్ ఎండ్ ప్రాబ్లమ్స్ విత్ నో వన్ రైట్ ఆన్సర్స్. కొన్నిసార్లు రైట్ ఆన్సర్స్ ఎవరో చెప్పలేరు అనమాట. సపోజ్ ఎలా ఉండాలి, మనం ఎలా బిహేవ్ చేయాలంటే మీరు ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ ఎవరో పర్ఫెక్ట్ ఇలా మన ఇంట్లో ఎలాగ ఉండాలంటే ఎవరికి ఉండే యాక్సెస్ వాళ్ళకు ఉంటుంది, లేకపోతే ఎవరికి ఉండే దాన్ని బట్టి నువ్వు ఎలా చదవాలి అంటే కొంతమంది గట్టిగా చదివితే అర్థమవుతుంది, కొంతమంది స్లోగా చదువుకుంటే అర్థమవుతుంది, కొంతమంది డిస్కస్ చేస్తే అర్థమవుతుంది. అంటే డిపెండింగ్ అపాన్ ఇండివిజువల్స్ అనమాట. ఇండివిజువల్స్ని బట్టి కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కేసెస్ ఆర్ ద కాంటెక్స్ట్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ స్టూడెంట్ సెల్ఫ్ డైరెక్షన్స్. అంటే వాళ్ళ డైరెక్షను, యాక్టివ్ ఇన్వెస్టిగేటర్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ ఏ స్మాల్ కోలాబరేషన్ గ్రూప్స్. ఏ కీ ప్రాబ్లమ్ ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ సొల్యూషన్ అగ్రీడ్ అపాన్ ద ఇంప్లిమెంటేషన్.
అలాగే టీచింగ్ అడాప్టెడ్ టు ద రోల్ ఫెసిలిటీ ఆఫ్ ద లెర్నింగ్, గైడింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ప్రమోటింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎంక్వైరీస్, ఇవన్నీ దానిలో ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ ఎబిలిటీ టు రికాల్ దిస్ ఫ్యాక్ట్స్ అండ్ మెమరైజెస్, పీబీఎల్ అటెంప్ట్స్ అంటే ప్రాబ్లమ్ బేస్డ్ అటెంప్ట్ చేయడం కూడా, అప్లయింగ్ నాలెడ్జ్ న్యూ సిట్యువేషన్స్, అలాగే న్యూ సిట్యువేషన్స్ మనం ఫేస్ చేసినప్పుడే అది అర్థం అవుతూ ఉంటుంది అనమాట. స్టూడెంట్స్ ఆర్ ఫేస్డ్ విత్ ఇన్ ద కాంటెక్చువలైజేషన్, ఇల్స్ట్రక్చర్డ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్, డిస్కవరీ మీనింగ్ఫుల్ సొల్యూషన్స్, ఇవన్నీ అండి. డెవలప్ ఏ క్రిటికల్ థింకింగ్ ఆర్ క్రియేటివ్ స్కిల్స్, ఇంప్రూవ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంక్రీజ్ ద మోటివేషన్, హెల్ప్ ద స్టూడెంట్ లెర్న్ టు ద ట్రాన్స్ఫర్ నాలెడ్జ్ అండ్ న్యూ. అలాగే ఇలాగ మనం ఎప్పుడైతే కొత్త మనం చూస్తూ ఉంటామో దాన్ని బట్టి కూడా అలాగే బ్రెయిన్ బేస్డ్ లెర్నింగ్ అంటే కొన్ని బ్రెయిన్ బేసింగ్ లెర్నింగ్ అంటే లెసన్ డిజైన్ చూసి టీచింగ్ మెథడ్ అనమాట. ఇది మనం టీచ్ చేసేటప్పుడే కొంతమంది చాలా నేర్చేసుకుంటూ ఉంటారు అన్నమాట. స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ, ఆ లెసన్ డిజైన్ చేయడం కానీ, లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ కానీ, బ్రెయిన్ లెర్నర్స్ కానీ, ఇంక్లూడింగ్ ద ఫ్యాక్టర్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్స్ అంటే ఏజ్, గ్రో, మెచ్యూరిటీ ఆఫ్ ద సోషల్, ఇమోషనల్, అలాగే కాగ్నిటివ్లీ ద టోటల్ బేస్డ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఫంక్షన్ ఈజ్ బ్రెయిన్. ఇదంతా దేని మీద అంటే బ్రెయిన్ డెవలప్ అయినప్పుడు మాత్రమే తెలియదు. అందుకనే యాజ్ లాంగ్ యాజ్ బ్రెయిన్ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్ ఫుల్ఫిల్ దేర్ నార్మల్ ప్రాసెస్, లెర్నింగ్ విల్ అకర్డ్. Brain based learning motivated by the general beliefs that learn can be accelerated, improved to the educator based how and what there are teach on the science of the learning rather than one fast educational practice establish assumptions about the learning process. ఏంటే మనం కామన్గా బిలీవ్ దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ ఫిక్స్డ్ క్యారెక్టర్ ఆర్ రిమైన్స్ లార్జ్ అన్చేంజ్డ్ త్రూ అవుట్ ద పర్సన్స్ లైఫ్. హౌఎవర్ ద రీసెంట్ డిస్కవరీస్ కాగ్నిటివ్ సైన్స్ హ్యాస్ రిలీవ్డ్ ద హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ఫిజికల్లీ చేంజ్డ్ వెన్ ఇట్స్ లెర్న్. అలాగే ఇంటెలిజెన్స్ అనేది ఎవరికి కంటిన్యూస్గా ఏమి ఉండదు అనమాట. వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి, వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి సో మెనీ సైంటిఫిక్ రిఫరెన్స్. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, ఆ పనిలో మీరు ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారనుకో, అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ద కాగ్నిటివ్ సైన్స్ రివైల్డ్ దట్ ద హ్యూమన్ బ్రెయిన్ ఫిజికల్లీ చేంజ్డ్ ఆఫ్టర్ practicing certain skills. It became increasingly easier to continue learning and improve the skills. దీని మీద కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇంపార్టెంట్ ఆఫ్ ద బ్రెయిన్. నెక్స్ట్ ఏంటంటే దీని ఇంపాక్ట్స్ ఏంటి అనేది కూడా దీనిలో ఉండదు. కాగ్నిటివ్ సైన్స్ క్యాన్ బెటర్ దెన్ యూటిలైజ్ ద సైన్స్ ఎడ్యుకేషన్ దెన్ నేను. కాగ్నిటివ్ సైన్స్ అర్థం చేసుకున్నంతగా మనం ఏ అదర్ సైన్స్ అనేదాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము అనమాట. ఆల్ కరికులం ఇన్నోవేషన్స్ కొత్తగా వచ్చినాయి అన్నిటిని కూడా దీంతోనే. నెక్స్ట్ టీచర్ మస్ట్ డిజైన్ లెర్నింగ్ అరౌండ్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్ అండ్ మేక్ లెర్నింగ్ కాన్సెప్చువల్స్. నెక్స్ట్ వన్ అంటే ఇన్స్ట్రక్షన్స్. ఎడ్యుకేటర్స్ లెట్ స్టూడెంట్ లెర్న్ ఇన్ ద టీమ్స్ అండ్ యూజ్ ఏ పెరిఫెరల్ లెర్నింగ్స్. టీచర్ స్ట్రక్చర్స్ లెర్నింగ్ around the real problems, encouraging the student also learning to the setting outside the classroom and school buildings. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దీస్ ఆర్ ద collaboration learning. We will make another section. Thank you.